అనుకోకుండా ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో నేను ఓడిపోయినా. ఇప్పుడు పెద్దసారి దొరవారు గెలిచిండు. గెలవంగానే పనులు జరగని అలా పనులకు అడ్డం పడిన అడ్డం పన్నాడు. ఈ పనులన్నీ కూడా సిఎస్ఆర్ నిధులు వేరే నిధులు తీసుకొచ్చి చేస్తూ ఉంటే ఈ డబ్బులన్నీ సార్ ఎక్కడికి పట్టుకపోయాడు అనుకుంటారు. సార్ దొరవారు ఊరి పట్టుకపోయాడు. ఆయన ఊళ్ళో రోడ్లు వేసుకుంటాడు. ఈ పనులు బండబెట్టిండు. నేను ఒకసారి ఏడాది అర్థమైంది, అది పనులు అయితే లేవు. ఈ రోడ్డు మీద రోజు దాదాపు 40,000 30,000 మంది జనం పోతారు. బస్సు ఎక్కేటోళ్ళు ప్రతి గురుద్వారం నాడు అంగడికి వచ్చి మన సుభాష్ నగర్ కాడ కూరగాయలు కొనుక్కుంటారు, పళ్ళు కొనుక్కుంటారు, నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారని ఇబ్బంది అవుతున్నదని ధర్నా చేసిన చీమ పుట్టినట్టు కూడా కాలే. ఈ ఎలక్షన్ రాగానే కొడుకు జల్లున భయపడ్డాడు. భయపడి రోడ్డు మీద పోరున్నది. రాత్రి వచ్చి ఇంత డాంబర్ వచ్చి గిన్నె గాడిదాకా రోడ్డు వచ్చి నేను పనిచేస్తా అంటున్నాడు. మీరు ఆలోచన చేయాలి, మనిషి యొక్క మనస్తత్వం ఎట్లాంటిది. మన ఈరోజు అక్కలందరూ కూడా అన్నం వండేటప్పుడు అన్నం మొత్తం తీసుకుంటారా, ఒక ఇట్లా ఒక మెతుకు చూస్తారా? మెతికే కాదు చూసేదమ్మా. మరి నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. నా పనితనం ఏందో, నా ఆలోచన ఏందో భూపాలపల్లిలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. భూపాలపల్లిలో మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ పాత భూపాలపల్లి ఊరు, జంగేడూరులో కొద్దిమంది, ఇంకా కాసింపల్లికి పుల్లురం అక్కడక్కడ ఉండే, ఇంకా సింగరేణి క్వార్టర్స్. అప్పుడే భూపాలపల్లి డిమాండ్ అభివృద్ధి అవుతా ఉంది, చేయాల్సి ఉంటుంది. ఆ రోజు ఇక్కడ బస్సులు ఎక్కి పోవాలంటే రాత్రి నైట్ హాల్ట్ బస్సు వస్తేనే పొద్దుగాల బస్సు పోయేది, అది కూడా ఫుల్. మరి ఇక్కడ నుంచి ఏదైనా ఊరికి పోవాలి, ఆజంనగర్ పోవాలి, ఇంకా కాళేశ్వరం పోవాలి అంటే అక్కడి నుంచి బస్సు వస్తేనే పోవాలి. అలాంటి పరిస్థితి ఉన్నదని మొట్టమొదటి బస్ డిపో తెచ్చినాం. పిల్లగాళ్ళు చదువుకోవాలంటే ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, కేవలం హై స్కూల్ వరకే ఉండే. జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ది, డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ది. ఇప్పుడు మీరు రోడ్ అవుతారా, మోడల్ డిగ్రీ కాలేజ్ అద్భుతంగా కట్టించినాం, పిల్లగాళ్ళు చదువుకుంటా ఉన్నారు. ఈరోజు అటుపక్క బస్ డిపో తెచ్చినాం, అటు అదేవిధంగా బస్ స్టాండ్ కట్టినాం. అటు పక్కన సుభాష్ కాలనీలో మొత్తం నిరుపయోగంగా పేద బొందది. ఆ బొందల మరి ఎవరైతే ఆదివారం నాడు కోలుగిలు చెత్త అలానే పోసేది, మొత్తం కంపు వాసన. దాన్ని అంతా కూడా మట్టి పోసి చదును చేసి పిల్లలు ఆడుకోవడానికి ఒక ఇండోర్ స్టేడియం, ఒక స్విమ్మింగ్ పూల్, ఒక అవుట్డోర్ స్టేడియం, మంచి గ్రౌండ్ చేసి ఈరోజు వారాంతస్తు అంతా కూడా అక్కడ జరిపిస్తున్నాం. భూపాలపల్లిలో సమగ్రమైనటువంటి అభివృద్ధికి పునాదులు వేసినాం. ఆ రకంగా ఈరోజు భూపాలపల్లి యొక్క స్థితిగతులు మార్చే ప్రయత్నం చేసినాం. ఈరోజు అంటున్నారు కదా పాలకులు ఏం చేయలే అని ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు మొన్న చెప్తున్నాడు. నేను ఈరోజు వాటిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏమి చేయకపోతే భూపాలపల్లి గ్రామ పంచాయతీ నుంచి జిల్లా స్థాయికి అయిందంటే నీ రేవంత్ రెడ్డి చేసిండా, నీ రేవంత్ రెడ్డి అయ్యే చేసిండా అని ఈరోజు అడగాల్సిన పరిస్థితి ఉంది. మేమేం చేయలే, భూపాలపల్లి ఏం చేయకపోతే జిల్లా అయిందా, ఒక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అయిందా? ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి మౌలికమైనటువంటి అవసరాలన్నీ తీర్చింది ఎవరు? ఈరోజు మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసింది ఎవరు? ఈరోజు స్వచ్ఛమైన ప్రతి ఇంటికి గోదావరి జలాలు తెచ్చింది ఎవరు? కేసీఆర్ గారి ప్రభుత్వం. అవునా కాదా అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. నువ్వు వచ్చినావు, ఈ భూపాలపల్లిలో ₹1 పైన తెచ్చినావా? కొత్త పని జరిగిందా అని ఈరోజు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏమి చేయకూడదు, గత పాలకులు ఏం లేదని చెప్తే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఈరోజు ఏమైపోయిందంటే కొద్ది రోజులైనాకంటాడు ఈ డిగ్రీ కాలేజ్ నేనే కట్టినా, ఈ బస్ డిపో నేనే కట్టినా, భూపాలపల్లి కలెక్టర్ ఆఫీస్ నేనే కట్టినా అని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రచారం మీద ఉన్న పిచ్చి పనితనం మీద లేదనేది ప్రజలకు అర్థమైంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా అక్కలందరికీ, ఈ యొక్క భూపాలపల్లి సమగ్ర అభివృద్ధిని ఆలోచన చేసి ఒక ప్రణాళికాబద్ధంగా పునాదుల మీద భూపాలపల్లి నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం మరింత ముందుకు పోవాలంటే ఈరోజు మున్సిపాలిటీ యొక్క కీలక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. భూపాలపల్లి ఇంకా మరింత వేగవంతంగా అభివృద్ధి కావాలంటే మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ల యొక్క బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా పెట్టినటువంటి అభ్యర్థులను నేను పెట్టలే, సెలెక్ట్ అండ్ డైరెక్ట్ విధానం ద్వారా ఈరోజు అభ్యర్థులు పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు పెట్టినటువంటి అభ్యర్థులను సమర్థవంతంగా ఆలోచన చేసి పెట్టినాం. నిజంగా 19వ వార్డులో సోదరిమణి భాగ్యలక్ష్మి గత 5 సంవత్సరాలుగా ఓడిపోయినా
ఇక్కడ ప్రజలను పట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆమెకు టికెట్ ఇవ్వకపోయినా ఒక అక్కగా చిరంజీవి హరీష్ రెడ్డిని దీవించి అతని గెలుపు కొరకు పనిచేస్తున్నది. ఆమె ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు 30 వార్డులో పోటీ చేస్తున్న 19లో పోటీ చేస్తున్న అభ్యర్థులను స్థానికేతరులు అంటున్నారు. భూపాలపల్లి స్థానికులు ఎవరండి? ఈరోజు ఎంతకి మరి రాజునాయక్ అవుతాడు స్థానికుడు, అంతేనా? ఇంకెవరు ఉన్నారా? నేను కాదు, ఈయన కాదు, ఈయన అయితే మా రమేష్ అవుతాడు, ఈయనకు జంగేడు ఆయన. ఎవరున్నారు భూపాలపల్లి? అందరం కూడా భూపాలపల్లికి ఏదో వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు వచ్చి ఇక్కడ బతికి పెద్దగా అవుతుంటే 30 వాడు 19కి ఏం తేడా? రోడ్ అయితే తేడా, అటు 30 ఇటు 19, ఇటు 19 అయితే అటు 20, ఇవే కదా. దీనికి స్థానికేతరులు స్థానికులు. ఈరోజు స్థానికులు ఆ స్థానికేతరులు అన్న చర్చ అవసరం లేదు. భూపాలపల్లిలో ఇక్కడ మీరు పిలిస్తే పలుకుతారా లేదా? మీకు ఏ రకమైనటువంటి పని చెప్తే వచ్చి మీకు అందుబాటులో ఉంటారా లేదా? చూడండి, వీళ్ళిద్దరు కొత్తోళ్ళేం కాదు. గత 5 సంవత్సరాలుగా మా కమలమ్మ గారు మరి ఆమె కౌన్సిలర్ అయినా ఆమె తరఫున ఆయన కొడుకుగా ఆమెతో పాటు బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి. ఒక పక్క గతంలో 5 సంవత్సరాలు ప్రజా జీవితంలో మరి వార్డు సభ్యుల నుంచి ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి కాబట్టి ఇటుపక్క మేమందరినీ కూడా పెట్టినాం. కాబట్టి ఇది చర్చ అనవసరం. ఎప్పుడైతే ఆట ఆడనోడు మెదల్చినారా అని చెప్తారు, మీకు చాట చాటగా ఇది ఈరోజు గసంటిదే. ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భూపాలపల్లిలో సమగ్రమైనటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం కొరకు ఆలోచన చేయండి. ఈరోజు జిల్లా అయింది భూపాలపల్లి. జిల్లా అయితే ఏమవుతుంది? కలెక్టర్ వచ్చిండు, ఎస్పీ వచ్చిండు, ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చింది. అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు భూపాలపల్లి కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఒకరోజుగా సుమా 10 ఏళ్ళు అయిపోయింది జిల్లా కేంద్రంగా అధికారులు పనిచేయబట్టి 10 ఏళ్ళు అయింది. ప్రభుత్వానికి దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో తెలియదు. రేవంత్ రెడ్డికి ఏం అని మనసులో ఏం ఊరలో ఏం దొరికిందో తెలియదు. ఏమంటాడు? ఇన్ని జిల్లాలు అవసరం లేదు, 33 జిల్లాలు తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేదు, జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి జిల్లాలను తగ్గిస్తాం, జిల్లాలను కుదిస్తాం అని నేను చెప్పిన మాట కాదు. రాష్ట్ర అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి ప్రభుత్వం తరఫున ప్రకటన చేసిండు, అంతటితో ఆగలే. ఆ ప్రకటనకు అనుగుణంగానే మొన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆయన అధికార యంత్రాంగం భూపాలపల్లి మరి మేడారంకి వచ్చి సమావేశం పెట్టి ఏం చెప్పిండు? నేను అనుకున్నా మనం భూపాలపల్లిలో మెడికల్ కాలేజ్ తెచ్చినాం, మరి ఈయన గుర్తింపుగా ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తాడేమో, లేదు మెడికల్ ఆసుపత్రికి 100 కోట్లు ఇస్తాడో, 50 కోట్లు ఇస్తాడో, ఒక రెసిడెన్షియల్ స్కూల్ పెడతాడో, నేనైనా గవి చెప్తాడు అనుకుంటే ఒక పిడుగు లాంటి వార్త ఏం చెప్పిండు? ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం, ఆ కమిషన్ విధి విధానాలు తిరిగి ఎక్కడైతే జిల్లాలు తక్కువ అవసరం ఉన్నారో చిన్న జిల్లాలను తగ్గించే ప్రయత్నం చేస్తామని నిర్ణయం చేసి ఎన్నికలలో మేము ఈ అంశాన్ని ప్రస్తావన చేస్తే మొన్న శ్రీధర్ బాబు అనే ఒక మంత్రి వచ్చిండు. ఆయన రావచ్చు పోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఏం చెప్తున్నాడు ఆయన? భూపాలపల్లి జిల్లా పోదు, సీతాఖండది మాది పోదు, ఆ మంచిర్యాల అది పోదు, మరి అక్కడ ఉండేటువంటి కొమరంబి అది పోదు, మరి ఏది పోతుంది? మరి పనిలేకేసి కమిషన్ చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్నాడు, చెప్తాడుగా భూపాలపల్లిలో బొంద తీసిళ్ళు, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులను పెడతారు, పూడుస్తారనే భయంతో ఇప్పుడు మళ్ళా మాట మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెంప చెల్లుమని ఒక మాట చెప్పినందుకే ప్రజలు ఇంత వ్యతిరేకంగా ఉన్నారనే భావన వచ్చే విధంగా రేపు ప్రజా తీర్పు రావాల్సిన అవసరం ఉన్నది అని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇది భూపాలపల్లికి సంబంధించిన విషయం. ఇక మన రేవంత్ రెడ్డి సార్ ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు ఒకటే ప్రభుత్వం ఉన్నది, మార్పు రావాలి, మార్పు వస్తే మీ బతుకులు బాగుపడతాయి, మీ అందరికీ నేను అద్భుతంగా పరిపాలన చేస్తా. అక్కా చెల్లె ఈ రాష్ట్రంలో 100 మందిలో 50 మంది ఆడబిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డలకు ఎవరు ఏం చేయలే, నేను చేస్తా. మహాలక్ష్మి అనే పథకం పెడతా, ఒక్కొక్క ఆడబిడ్డకు నెలకి 2500 రూపాయలు, అత్తుంటే అత్త, కోడలుంటే కోడలు, బిడ్డుంటే బిడ్డ, నెలకి 2500 ఇస్తా. ఒక్క ఓటు వెళ్ళి అది కూడా 100 రోజుల్లో కూడా అమలు చేస్తానని మీ అందరికీ మాట ఇచ్చిండు. వచ్చిందా అక్క మహాలక్ష్మి? 2500 ఇచ్చిండా? 2500 అడిగితే ఇప్పటి వరకు సమాధానం చెప్పకుండా మాట దాటిస్తున్నాడు. ఇంకా
కేసీఆర్ సమైక్య రాష్ట్రంలో 200 ఉండే వృద్ధులకు, భర్త చనిపోయిన వితంతువులకు 200 పెన్షన్ ఏమన్నాడు, 4000 చేసి 200 పెన్షన్ కేసీఆర్ అన్నాడు. మొదటి ఏడాది 1000 చేసిండు, మొదటి టర్మ్లో. రెండో టర్మ్లో 2000 చేసిండు. మళ్ళీ ఎలక్షన్ల ముందు మేము మా తరఫున చెప్పినాం, ప్రతి సంవత్సరం 500 చొప్పున 2500 చేస్తాం, 3000 చేస్తాం, 3500 చేస్తాం, 4000 చేస్తాం, ఎన్నికల నాటికి 4500 చేస్తామని మేము చెప్పినాం. వీడేమో ఎక్కగానే 4000 అన్నాడు. అందరూ కూడా కేసీఆర్ పెద్ద కొడుకు అన్న మనిషి ఈ చిన్న కొడుకు ఏమో చెప్తానని ఆశపడ్డారు. అసలుకే మోసమైంది. ఈరోజు 2000 పెన్షన్ 2000 కానే ఉన్నది. ఇప్పటికి భర్త చనిపోయిన వితంతులకు పెన్షన్ రాలే, అంగవైకల్యం ఉన్న వాళ్ళకు పెన్షన్ రాలే, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకు పెన్షన్ రాలే. ఆడితో ఆగలే. ఏమన్నాడు కేసీఆర్ గారు, మొట్టమొదటిసారిగా ఎవరి ఇంట్లో పెళ్ళైనా ఆ పెళ్ళైన ఇంటికి నేను ఈ ప్రభుత్వ అధినేతగా మేనమామనైతా, పెద్ద మనిషినైతా, తాతనైతా అన్నీ అవుతానని ₹1,00,000 కళ్యాణ లక్ష్మి కింద ఇంటింటికి చెక్ ఇచ్చిండు. ఈయనేమన్నాడు, తులం బంగారం అదనంగా ఇస్తా, 1,00,000 అదనంగా అన్నాడు. ఈ 2 సంవత్సరాలలో పెళ్లిలే కాలేదా? ఇలా వచ్చిందా అక్క తులం బంగారం? వచ్చిందా? రాలే. తులం బంగారం ఇయ్యలే. ఇంకా చాలా ముచ్చట చెప్పిండు. గ్యాస్ ఫ్రీగా ఇస్తా అన్నాడు. మొదటి నెల మీరు కొనుక్కోలు ఇస్తానే ఒక నెల ఏదో ఇచ్చినట్టు చేసిండు. ఇప్పుడు వస్తున్నాయా గ్యాస్ పైసలు? గ్యాస్ లేదు. ఈరోజు పెన్షన్ పెరగలేదు. ఈరోజు మహాలక్ష్మి పథకం లేదు. ఇంకా చాలా మాటలు చెప్పిండు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీలు కూడా ఇస్తా అన్నాడు. చదువుకునే విద్యార్థులకు ₹5,00,000 క్రెడిట్ కార్డు ఇస్తా. ఆ క్రెడిట్ కార్డు మన దగ్గర ఏదైతే బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటుందో ఆ కార్డు గీకొచ్చు, ఫీజు కట్టుకోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, పుస్తకాలు కొనుక్కోవచ్చు అన్నాడు. ఇప్పుడు కదా అడిగితే కిందికి మీరు చూస్తుండు, ఎక్కువ తక్కువ అడిగితే ఏమంటాడు, అది బ్యాంకు దగ్గర పోతే నన్ను దొంగ లెక్క చూస్తున్నారు. ఇటు దొంగైనా దొంగ మాటలు ఇప్పుడు దొంగ లెక్క ఏమవుతాడు? దొంగ లెక్క. ఈరోజు దొంగ లెక్క మాటలు మాట్లాడి మనల్ని అందరినీ మభ్యపెడతా ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఈనాటి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో ఎలాంటి చేపట్టలే. నిన్న చెప్తా ఉన్నాడు, నాకు మంత్రి వచ్చి మేము బస్సు ఇచ్చినాం కదా, బస్సు ఏమైనా కడుపు నింపుతుందా అమ్మ? ఆయన చెప్పే మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు. ఏం ఎగ్జాంపుల్ చెప్పిండు ఎరికేనా? భర్తతో పంచాయతీ పెట్టుకున్నట్టు అవ్వగారింటికి పోవాలట, అవ్వగారింటి కంటే అత్తగారింటి దగ్గర బస్సు ఎక్కాలట. గిది వాళ్ళ ముచ్చట, గట్లున్నది వాళ్ళ కథ. అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి పనిచేసే స్వభావం లేదు. చివరిగా ఏదైనా ఆలోచన చేయొచ్చు. మనిషి యొక్క వ్యక్తిత్వం, ప్రభుత్వం యొక్క పనితీరుకు ఈరోజు కేసీఆర్ గారు ఆయన ఉన్నంత పదవిలో ఉన్నంత కాలం ప్రతి సంవత్సరం సద్దుల పండుగకు చీర ఇచ్చేది. అది ఏదో మన పుట్టింటికి పోతే అక్కడ ఉండే స్థితిని ఏమిటో చీర పెడతారు. మీ అన్న పెట్టిన చీర, మీ నాయన పెట్టిన చీర తీసి చూస్తారా? ఇచ్చిన చీర తెచ్చుకొని కట్టుకుంటారా? కేసీఆర్ కూడా గట్లనే ఇస్తే కట్టుకున్నారు. ఏమన్నాడు, కేసీఆర్ మంచిగా ఇయ్యలే, నేను వచ్చినాక మంచి చీరలు కొనిస్తా అన్నాడు. ఇచ్చిండు ఆ చీరలు. ఇప్పుడు ఏమంటున్నాడు, మంచి చీర, నీలిరంగ చీర, మరి ఏం చీర పెట్టిండట. ఆ చీరలకు ఫుల్ డిమాండ్ ఉన్నదట. ఈరోజు మొగోళ్ళు కూడా అడుగుతున్నారు ఆ చీరలు మొగోళ్ళు కూడా అడుగుతున్నారు. మొగోళ్ళు కూడా కట్టుకుంటామండి. నేను అంటున్నా రేవంత్ రెడ్డికి, నువ్వు భూపాల పేరుకి ఎట్లయినా వస్తున్నావు, నువ్వు నీ మంత్రులు కట్టుకోవాలి ఆ చీరలు మంచి చీరలైనా. ఈరోజు కింది పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చీర ఇయ్యలేనోడు, మా ఆడవిడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఇక్కడ సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉంటారు. సింగరేణి కార్మికులకు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పని జరిగింది? సింగరేణి కార్మికులకు సకల జనుల సమ్మెలో పాల్గొన్నందుకు, వాళ్ళకు ఆ రోజు ఉద్యోగాల్లో పాల్గొని వారి జీతాలు నష్టపోయినందుకు, ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రతి కార్మికుడికి, సింగరేణిలో పనిచేసే ప్రతి వ్యక్తికి, తెలంగాణలో ప్రతి వ్యక్తికి తెలంగాణలో బోనస్ ఒక నెల తెలంగాణ మరి ఇంక్రిమెంట్ ఇచ్చిండు. అదేవిధంగా సకల జనుల సమ్మెకు సంబంధించిన జీతం ఇచ్చిండు. సింగరేణి కార్మికులు అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే ఏసీ ఫెసిలిటీ ఇచ్చిండు. గతంలో చిన్న టిక్కుల్లో ఉండేటువంటి సింగరేణి క్వార్టర్స్ రామప్ప కాలనీలో డబుల్ బెడ్రూములు కట్టించిండు. అంతటితో ఆగలేదు. వాళ్ళ సొంతంగా రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు గత జాతీయ సంఘాలు పొలగొడితే వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని, కారుణ్య నియామకాలు చేస్తామని నిర్ణయం చేసిన తర్వాత ఇది కనుక చేస్తే కేసీఆర్ గారి పేరు ఎప్పటికి ఉంటుందని ఒకటి కోర్టుకు పోయి కేసీ వేసి ఆపినా అంతటితో ఆగకుండా మెడికల్ ఇన్వాలిడేషన్ అనే పేరు మీద
ఏదైతే సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద 20,000 మందికి సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించిండు. అందులో భాగమే హరీష్ రెడ్డికి ఒక సింగరేణి ఉద్యోగం వచ్చింది, ఇంకొకరికి ఉద్యోగం వచ్చింది. అలాంటిది ఈరోజు మెడికల్ ఇన్వాలిడేషన్ లో హార్ట్ అటాక్ తో పోయినా, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పక్షవాతం వచ్చినా, ఏది వచ్చినా ఈరోజు మీకు ఉద్యోగం మీరు తీసేయం మేము ఇవ్వమని ఈరోజు బోర్డు పెట్టడానికే ప్రభుత్వం నిర్ణయం చేయడం లేదు. పెట్టినా రిజెక్ట్ చేసే పరిస్థితి. గతంలో ఎవరైతే ఇన్వాలిడేషన్ లో ఉద్యోగాలు పోయిన వాళ్ళకు కూడా ఇప్పటివరకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితుల్లో లేదు. అంతెందుకు సింగరేణి కార్మికులు ప్రతి సంవత్సరం డిసెంబర్ 23 నాడు సింగరేణి డే జరుపుకుంటారు. అది కూడా ఒక పండుగ వాతావరణంలో సింగరేణి నాడు అందరూ కూడా కుటుంబీకులు పోతారు. ఆ స్టాళ్లలో అనేక కార్యక్రమాలు ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, మంచిగా పనిచేసిన అవార్డ్స్ ఉంటాయి. అవన్నీ కూడా జరుపుకునే ఈ సంవత్సరం సింగరేణి డే కూడా జరుపుకోలేదు. కారణం ఏందని అడిగితే ఏం చెప్తున్నారు వెనకేనా? పైసలు లేవు. పైసలు ఎందుకుంటాయి? సింగరేణి పైసలు తీసుకుపోయి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వాడు కూడా ఫుట్బాల్ ఆడతాడు. వాడి ఆడటకు వీని సంబరానికి మన పైసలు తీసి దానం చేసినందుకు సింగరేణి పైసలు లేకపోతే సింగరేణి కాదు. అంతేందుకు ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు నాడు న్యూ ఇయర్ క్యాలెండర్ కొట్టి ప్రతి సింగరేణి కార్మికునికి గత 100 సంవత్సరాలు చెప్తున్నారు. ఈ సంవత్సరం సింగరేణి క్యాలెండర్ వచ్చిందా? రాలే. క్యాలెండర్ లేదు, సింగరేణి లేదు, ఏమీ లేదు. అంతెందుకు సింగరేణిని పంచుకుంటా ఉన్నారు. ఈరోజు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా సింగరేణి సొమ్మును, సింగరేణిలో ఉండే కాంట్రాక్టులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు వాళ్ళ పంచాయతీలు వాళ్ళ మీద పెట్టుకున్నారు. ఇగో మా ముఖ్యమంత్రి గిజ్ చెప్తున్నాడని ఒక మంత్రి, ఏలేము ఉప ముఖ్యమంత్రి చెప్తాడు. అది పెద్ద పుంకాలుగా పత్రికలలో వార్తలు వచ్చినాక రద్దు చేసినామని చెప్తున్నారు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం దోచుకోవడానికే తప్ప, దాచుకోవాలి తప్ప ఈ ప్రభుత్వంలో కొత్త స్కీమ్ రాలే. రోజు ఒక స్కామ్ అవుతున్నది, డైలీ 1 స్కామ్ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది. కాబట్టి ఉన్నటువంటి సమయం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే ఈ ఓటు ద్వారా ప్రభుత్వం మారకపోవచ్చు, ప్రభుత్వం మార్చేటువంటి శక్తి ఓటుకు ఉండకపోవచ్చు. కానీ ఉన్నటువంటి సమయమైనా ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోతే, ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మాకు హెచ్చరికలాగా ఈ తీర్పునగని ప్రభుత్వానికి కనువిప్పు కావడం కొరకే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు అనివార్యమని మీ అందరికీ గుర్తు చేస్తున్న అక్కలందరూ. కాబట్టి అక్కలందరూ ఆలోచన చేయాలి. ఈరోజు పోటీ చేసేటువంటి అభ్యర్థుల పట్ల ఈరోజు బలహీన వర్గాల విషయంలో పెద్ద ప్రచారం చేసుకున్నారు. ఏం ప్రచారం? 42% విద్య, ఉద్యోగ, రాజకీయంగా అవకాశం కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ఆనాటి ముఖ్యమంత్రి ప్రకటన చేసింది. సంవత్సరాలు గడిచింది. ఇవో అసెంబ్లీలో బిల్ అన్నాడు, ఇది ఆర్డినెన్స్ అన్నాడు, ఇది అన్నాడు, అదన్నాడు, ఏదన్నాడు, ఎక్కడ వేసినా అక్కడే ఉన్నది. ఇప్పటిదాకా బలహీన వర్గాల గురించి ఇలాంటి చట్టబద్ధత రాలే. ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉంటే 26 వార్డులు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకే కేటాయింపు చేసి ఈరోజు మా పార్టీకి ఉండే కమిట్మెంట్ బలహీన వర్గాల పట్ల ఏ రకంగా ఉందో మీకు తెలియజేస్తున్నాం అక్కలారా. అదేవిధంగా బలహీన వర్గాలు ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రం కావడం వల్ల ఒక నాయి బ్రాహ్మణుడు వచ్చిండు, ఒక రజక సోదరుడు వచ్చిండు, ఒక పద్మాశాలి సోదరుడు వచ్చిండు, ఒక గౌడన్ వచ్చిండు, ఒక ముదిరాజ్ సోదరుడు వచ్చిండు, అనేక కులం, ఒక పూసవర్ల ఆయన వచ్చిండు, ఒక ఇంకేదో కులమైన ఇక్కడికి వచ్చి జీవిస్తున్నారు. కాబట్టి ఎంత పోయినా పెళ్లి చేయాలంటే కులాలు లెక్క, ఎంత పోవద్దనుకున్నా ఎంతో కొంత ఉన్నది. అలాంటిది ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఎక్కడికి పోతారు? వంట చేసుకొని వనభోజనాలకు పోతారు. ఆ వనభోజనాల్లో గుజరాత్లో వనభోజనం, యాదవ మధ్య భోజనం, ఇవన్నీ జరుపుకుంటున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ వచ్చేది కుల సంఘాల వాళ్ళు. సార్ మేము ఈరోజు కులం మీటింగ్లు పెట్టుకోవాలన్నా, మరి చిట్టిపాట పెట్టుకోవాలన్నా, మరి చిట్టీలు నడుపుకుంటాం, మరి కోఆపరేటివ్ చిట్టీలు నడుపుకుంటాం, ఆపదున్న వాళ్ళకి ఇచ్చుకుంటాం, మళ్ళీ తీసుకుంటాం. అటువంటి మీటింగ్ పెట్టుకోవాలన్నా మాకు ఎలాంటి భవనాలు లేవు. మాకు భవనం ఏమంటే ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని కులాలను పిలిచి 10 గుంటల నుంచి 30 గుంటల వరకు, ₹1 కోటి నుంచి 20 లక్షలు తక్కువ అన్ని కులాలకు ఇచ్చి ఆత్మగౌరవ భవనాలు కట్టించడానికి నిధులు శాంక్షన్ చేపించి, కృష్ణకాళి పక్కకు ఇప్పుడు కోర్టు వస్తున్న దాని కోర్టు పక్కకు 10 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి రోడ్లు వేసి ఇచ్చిన తర్వాత దొరవారు ఎమ్మెల్యే ఈ బలైన వర్గాలకు బిల్డింగ్లు అవసరమా? వీళ్ళు రోజు మీటింగ్లు పెట్టుకోవడం అవసరమా అని ఆ 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఆయన ఊరు నుంచి రోడ్ వేసుకున్నాడు. ఎక్కడికి? మరి ఈరోజు కోటంచకు రోడ్ వేసుకున్నాడు ఆయన ఊరి మీదకి వెళ్ళి.
డబ్బులు లేవా నీకు దమ్ముంటే రోజు నాకు ముఖ్యమంత్రి దగ్గరే చెప్పుకుంటావే నిధులు తగ్గి బలహీన వర్గాలకు ఇచ్చిన నిధులను దారి మరలించిందంటే ఎంత అహంకారం ఉంది బలహీన వర్గాల పట్ల. ఈరోజు ఈ వార్డు నుంచే ఆయన నిలబడ్డాడు, ఎవరో ఏ వృత్తో చేసుకుంటారు, ఆయన నిలబడ్డ ఆయన గురించి చెప్తున్నాడు, కత్తిరిస్తాడు ఆయన ఏదో కులమట అని చెప్తున్నాడు. ఇది నేను మంగళసీన్ అట, మంగళసీన్ వీడు మంగళసీన్ గాడు తప్పు చేసిండు, వాడిని ముక్కు రాకిస్తా, అరే నువ్వు అట్లా అనద్దని చెప్పి ఇట్లా మాట్లాడుతున్న ఒక ప్రజాప్రతినిధి. ఇదన్నీ సూచనలు మీ ముందంటే కనబడ్డది. నా జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని అరే అనలే, ఎవరితో అమర్యాదగా మాట్లాడలే, అందరినీ కూడా సమదృష్టితో చూసినాం. ఒక అక్కగా చూసినాం, ఒక అన్నగా చూసినాం, ఒక చెల్లెగా చూసినాం, ఒక కుటుంబ సభ్యులుగా చూసినాం. కానీ ఈ రకమైనటువంటి వ్యవహారం ఈరోజు పోతే చెప్తున్నది ఒక అమ్మ, మొన్నక్కడికి పక్క వాళ్ళే పోయింది, పోతానని మీటింగ్ ఇట్లా కిందికి పోతా అంటే మైక్ తీస్తారా, వాళ్ళకి మైక్ మాట్లాడాలి. ఎందుకమ్మా నేను మాట్లాడాలి సార్ అంటే మైక్ ఇచ్చిన. ఆమె చెప్తున్నది, మొన్న నేను క్యాంప్ ఆఫీస్ పోయినా, పోతే యువతివే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవే, నువ్వు ఒక స్లమ్ము అది తిట్టిండు సార్, ఇట్లా తిట్టొచ్చినా మమ్మల్ని, మేము ఆడబిడ్డలం కదా ఇట్లా చేస్తున్నా, గెట్అవుట్ అన్నాడు. అంటే ఈరోజు గెట్అవుట్ ఎవరిని పడితే ఎట్లా అమర్యాద, ఇష్టం వచ్చిన భాష ఈరోజు మాట్లాడేటువంటి సాంప్రదాయం, ఈరోజు ముఖ్యమంత్రికి అదే సాంప్రదాయం, ఈరోజు మన స్థానిక ప్రజాప్రతినిధి అదే సాంప్రదాయం. ఈరోజు కలెక్టర్ అంటే వాడు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు, వాడు ఎమ్మెల్యే గారు. నేను అడగనానే, నువ్వు చెప్తివి 2500 ఇవ్వలేదని, వాడెవడో 2500, వాడు 2500, వాడైనా వీడైనా బరాబర్ అడుగుతాం. నువ్వు ఇచ్చేదాకా, నీ ప్రభుత్వం ఇచ్చేదాకా అడుగుతాం, ఇవ్వకపోతే నీ మెడలు వంచి దంచి తీసుకుంటామని చెప్తున్నాం. నువ్వు ఎన్నిక మీరు అమలు చేయకపోతే చేస్తావు. ఇక కొత్త ముచ్చట చెప్తాడు చివరిగా. ఏం చెప్తున్నాడు, ఇందిరా మిల్లు వస్తున్నాయి, ఆ ఇళ్ళల్లో మీరు ఇల్లు కట్టుకోవచ్చు, మీరు అరిష్టోడు తిరగద్దు, నీ ఈయనతోడు తిరగద్దు, మా ఎంబడి తిరగాలి, లేకపోతే నువ్వు ఇల్లు పోతావు. నువ్వు ఇల్లు ఎక్కడ కట్టిస్తారా, మేము కట్టించిన 2 బెడ్రూమ్లు ఇల్లే పేదలను ఎంపిక చేసి అత్యంత పేదలున్న వాళ్ళకి ఇస్తే, ఈరోజు మీ నాయకులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ రోజు మేము ఇచ్చిన ఇళ్లను 2-2.5 లక్షలకు అమ్ముకొని ఆ డబ్బులే ఈరోజు ప్రజల మీద చల్లుతున్నది, ఓట్ కడుగుతున్నది. ఇది వాస్తవం కాదా? ఈరోజు నుంచి ఇల్లు ఎవరికి ఇస్తావు ఇల్లు? ఈరోజు నిజమైన పేదవాళ్ళకి. ఈ రోజు నీ యొక్క పథకాలన్నీ కూడా నీ కార్యకర్తల సంక్షేమ పథకాలైనవి. నువ్వు ఇల్లు ఇస్తాననేది ప్రతి వార్డులో 200 ఇల్లు రాస్తున్నాడు పేర్లు. ఒక ఆయన పేరు రాసి లిస్టిస్తాడు, ఇంకోళ్ళకి ఎంక్వైరీ చేసినట్టు నటిస్తాడు. ఇదంతా కూడా ఎన్నికలైన తర్వాత బుట్టదాఖలు చేసే లిస్టు. ఎవరు కూడా ఎలాంటి ప్రలోభం పడాల్సిన అవసరం లేదు. రేపు ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ మనవాడైన తర్వాత ఈ భూపాలపల్లిలో నిజంగా ఇల్లు ఇవ్వాలంటే పారదర్శకంగా వార్డు సభ పెట్టి అప్లికేషన్ తీసుకొని అత్యంత పేదవాడికి ఇల్లు ఇవ్వకపోతే ఇక్కడ ప్రభుత్వం మెడలు వంచి దొంచుకొని తీసుకునే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మిత్రులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, రేపు ప్రచారం చివరి ఘట్టం, ఎల్లుండి గ్యాప్, బుధవారం నాడు ఓట్లు. అక్కలందరూ కూడా నేను చెప్పిన దాని మీద చర్చ పెట్టాలి. మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు కొద్దిమంది రావచ్చు, ఇళ్లల్లో ఉండొచ్చు, మీరందరూ కూడా మాట్లాడుకుంటారు, మీరందరూ కూడా చెప్పుకుంటారు. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా చర్చ పెట్టాలి. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా, వాస్తవంగా ఈ ప్రభుత్వం ఇవన్నీ తప్పు చేసిందా లేదా చర్చ పెట్టి నిర్ణయం తీసుకోవాలి. భూపాలపల్లి భవిష్యత్తు బాగుండాలన్నా, జిల్లా యథాస్థితిగా కొనసాగాలన్నా, సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇక్కడ ఉండాలన్నా ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేసి మున్సిపల్ కౌన్సిలర్గా గెలిపించి మున్సిపల్ చైర్మన్ గెలవడానికి మీరందరూ కూడా సహకరించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ